ఉమ్మడి అనంతపురం జిల్లాలో చికెన్ ధరలు నింగినంటుతున్నాయి. కార్తీక మాసం ముగియడంతో నాన్ వెజ్ షాపులు కిటకిటలాడుతున్నాయి. మొన్నటి వరకు 120 రూపాయలు పలికిన కేజీ చికెన్ ధర ఇప్పుడు 200 రూపాయలకు చేరుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చికెన్ ధరలు ఆకాశం అంటున్నాయి. కార్తీక మాసం అయిపోవడంతో వెంటనే నాన్ వెజ్ ప్రియులు చికెన్ సెంటర్లను ఆశ్రయిస్తున్న పరిస్థితి. ఒకవైపు కోడిగుడ్లు ధరలతో పాటు చికెన్, మటన్, ఫిష్ ధరలు కూడా పెద్ద ఎత్తున ధరలు పెరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఒక చికెన్ సెంటర్లోనూ దాదాపుగా 200 రూపాయలు కేజీ అమ్ముతున్న పరిస్థితి. గతంలో కార్తీక మాసం ఉన్న సమయంలో 120 రూపాయలు, 140 రూపాయలు పలికిన ధర ఏకంగా ఇప్పుడు 200 రూపాయల వరకు ధర పలుకుతుంది. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయి, ఈ కార్తీక మాసం ముగిసిన తర్వాత ఎంత మేర ధర పెరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కొంతమంది కస్టమర్లు ఉన్నారు ఇక్కడ, ఆ కస్టమర్లు కూడా అడిగే ప్రయత్నం చేస్తాం. బాబు, ధర ఎంత ఉందని చెప్పారు? గతంలో వారం కింద కార్తీక మాసం సమయంలో ఎంత ఉన్నది, ఇప్పుడు ఎట్లా? అప్పుడు ధర తక్కువే ఉండేది, ఇప్పుడు కొంచెం పెరిగింది. అంటే అప్పుడు ఎంత తీసుకుని ఇప్పుడు ఎంత ఉందని చెప్పారు? అప్పుడు 140, 160 మధ్యలో ఉండేది, ఇప్పుడు 200. ఓకే, దాదాపుగా ఒక వారం వ్యవధిలోనే 40 రూపాయలు ధరలు పెరిగాయని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఈ చికెన్ సెంటర్ వద్దకు వచ్చిన కస్టమర్లు కూడా చెప్తున్నారు, వారం కిందట 160 ఉన్న ధర ఇప్పుడు ఏకంగా 120, 140 ధరలు ఏకంగా 200 అయిన పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది కస్టమర్లు ఇక్కడికి వస్తున్నారు. గతంలో 140, 160 ఉన్నింది, లాస్ట్ వారంలో 160 ఉన్నింది, ఇప్పుడు 200 పెరిగింది. ఈ కార్తీక మాసం పోయింది కాబట్టి ధరలు పెరిగినాయి. గతంలో అంటే కార్తీక మాసం ఉన్నప్పుడు ఎంత 120, 140 పెరిగింది, 140, 160 ఉన్నింది, ఇప్పుడు 200 అయింది. కస్టమర్లు ఏమంటారు? మీరు కస్టమర్గా ఒకటేసారి 40 రూపాయలు పెరిగింది, ఏమనుకుంటారు? ఏమయ్యా ఇట్లా రేట్లు ఇంత పెరిగినాయంటే కార్తీక మాసం అయిపోయింది కదా అని ఏదో సర్దుబాటు చేసి చెప్తున్నాము. ఓకే, ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే ఉన్నారో కస్టమర్లు కూడా చెప్తున్న పరిస్థితి. కార్తీక మాసంలో చాలా మంది నాన్ వెజ్ వదిలేస్తారు. ప్రస్తుతం అయితే అంతా కార్తీక మాసం ముగియడంతో ఒక్కసారిగా నాన్ వెజ్ కావాలని చెప్పి చికెన్ సెంటర్, మటన్ సెంటర్లు ఆశ్రయిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ నిర్వాహకుడు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు, గతంలో ఎంత ఉన్నది వారం కింద, ఇప్పుడు ఎంత ఉంది చికెన్ ధర? 140, 160 ఉండదు సార్, ఇప్పుడు వచ్చేసి 200 అయింది. స్కిన్లెస్ ఎంత ఉంది, స్కిన్తో ఎంత ఉంది? స్కిన్తో 200, స్కిన్లెస్ 220. ఓకే, ప్రస్తుతం మనం చూస్తున్న ధరలో కూడా ఏదైతే ఉందో, ఇప్పుడు మనం కెమెరామెన్ చూపిస్తున్న స్కిన్లెస్ అయితే 220, స్కిన్తో అయితే 200 రూపాయలు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఉన్న ధరలు 120, 140 ఉన్న ధరలు ఒక్కసారిగా అమాంతంగా 200 రూపాయలు పెరగడంతో ఒకవైపు కస్టమర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కార్తీక మాస సమయంలో 120, 140 అమ్మి ఏకంగా ఇప్పుడు 60 నుంచి 80 రూపాయలు ధరలు కూడా పలుకుతుండడంతో కస్టమర్లు చికెన్ సెంటర్ నిర్వాహకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కార్తీక మాసం ముగడంతో పూర్తి స్థాయిలో నాన్ వెజ్ ప్రియులు చికెన్ సెంటర్లు ఆశ్రయిస్తున్నారు. ఒకవైపు కోడిగుడ్డు కూడా ధర 5 రూపాయల నుంచి 8 రూపాయలు, దాదాపుగా 3 రూపాయలు ఒక్కసారిగా పెరిగిన పరిస్థితి. చికెన్ దాదాపు 60 రూపాయలు పెరిగిన పరిస్థితి. అలాగే మటన్ కూడా దాదాపుగా 100 రూపాయల వరకు పెరిగిన పరిస్థితి ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. కెమెరా వస్తున్నాం సార్, శ్రీనివాస్, ఎన్టీవీ.